ఉద్యమంలో కీలకంగా పాల్గొన్నటువంటి ఉద్యమ నేత అడ్వకేట్ ఉపేంద్ర ఉన్నారు, మనతోటి మాట్లాడదాం. అన్న, ఏంది దీక్షా దివస్ అనగానే ఏంది గుర్తొస్తున్నాయా ఆనాటి రోజులన్నీ? మరి ఆ రోజు అది మామూలు పోరాటం కాదు కదా. ఆ రోజు కేసీఆర్ గారు నవంబర్ 29 నాడు దీక్ష పోతున్న సందర్భంలో దానికంటే ముందల చాలా ఎక్సర్సైజ్ చేశారు వారు. అడ్వకేట్లతోటి, జర్నలిస్టులతోటి, విద్యార్థులతోటి పిలిచి ఉద్యమం స్వరూపం ఎట్లా ఉండాలి, మనము హైదరాబాద్ ఫ్రీ జోన్ అని ఎప్పుడైతే సుప్రీంకోర్టు తీర్పు వచ్చిందో అప్పటి నుంచే వారు ఒక ప్రణాళిక వేసుకుంటూ మరి ఉద్యోగ సంఘాలతోటి సిద్దిపేటలో సభ పెట్టడమే కాకుండా తర్వాత ఈ ఉద్యమాన్ని దఫాలుగా ఎట్లా మనం కొనసాగించాలి, అది శాంతియుత పందాలో ఉద్యమం ముందుకు పోవాలి, అది ప్రజల యొక్క ఒక డిమాండ్ని కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ తెలిసే విధంగా ఉండాలని ఆ రోజు అమర నిరాహార దీక్షకు పోతున్నా అని చెప్పి న్యాయవాదులు రంగారెడ్డి జిల్లా కోర్టు నుంచి మమ్మల్ని అందరినీ కూడా పిలిచి మేమందరం కూడా ఇదే భవన్లో కూర్చొని ఉప్మా తిని సార్ తోటి గంటల సేపు మాట్లాడుకున్నాం. అంటే ఎందుకంటే నేను దీక్షకు పోతున్న సందర్భంలో న్యాయవాదులుగా, అంటే మేధావి వర్గం కాబట్టి న్యాయవాదులు నల్లకోటు వేసుకొని మీరు రోడ్ల మీదకి వచ్చి ఒక 50 మంది 100 మంది 200-300 మంది కనుక మీరు ప్రత్యక్షంగా రోడ్ల మీద కనుక మీరు వచ్చి ప్రొటెస్ట్ కనుక తెలియజేస్తే ప్లకార్డులు పట్టుకొని ఇది పెద్ద చర్చ జరుగుతుంది. మీడియాలో కూడా, నేషనల్ మీడియాలో కూడా ఈ మేధావి వర్గం అడ్వకేట్స్ని చూపిస్తారు. ఏంది అంటే ఇది తెలంగాణ ఉద్యమం అనేది తొందరపోతుంది కాబట్టి మీరు అందరూ ఉండాలంటే, సార్ మీరు ఎన్ని రోజులు, ఒక్కరోజు కాదు, మీరు ఎన్ని రోజులు దీక్ష ఉంటే మేము అన్ని రోజులు ఉద్యమాలు చేస్తామని సార్కి మేము ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సారు అదే కమిట్మెంట్ తోటి కేసీఆర్ శవయాత్ర, తెలంగాణ జైత్ర యాత్ర అని చెప్పి వారు పోయిన సందర్భంలో వారు అరెస్ట్ చేయటం, ఇక అరెస్ట్ చేసినాక ఉద్యమం ఇక ఉప్పొంగిన లేచింది. ఎప్పుడైతే కేసీఆర్ని అరెస్ట్ చేసిండో మరి తెలంగాణ రాదేమో, మరి తెలంగాణ కోరిక నెరవేరదేమని చెప్పి ఆనాడు మరి శ్రీకాంతాచారి మంటల్లో పెట్రోల్ పోసుకొని కాలిపోతూ జై తెలంగాణ అని ఆ రోజు భగత్ సింగ్ కనుక మరి ఉరికోయలను ముద్దాడి భారతదేశ శృంఖరాలని, బ్రిటిష్ శృంఖరాల నుంచి భారతదేశాన్ని విముక్తి కొరకు ఉరికోయలను ముద్దాడినట్టు మనవాడు పెట్రోల్ మంటల్ని పోసుకొని ముద్దాడి శ్రీకాంతాచారి తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదిండు. అట్లా శ్రీకాంతాచారి మంటల్లో ఎప్పుడైతే కాలిపోయిండో మొత్తం తెలంగాణలో గల్లీకి ఉద్యమం యొక్క భావజాలం వెళ్ళిపోయింది. తెలంగాణ ఇక్కడ హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్ళిపోయింది. అంటే సబ్బండ వర్గాల ప్రజలు, న్యాయవాదులు, విద్యార్థులు, ఉద్యోగస్తులు, జర్నలిస్టులు, మరి ప్రజా సంఘాలు, అందరు కుల సంఘాలు, సబ్బండ వర్గాల ప్రజలు ఉద్యమంలో మమేకమయ్యారు. దాంట్లోనే వాళ్ళు కేసీఆర్ మంచినీళ్ళు ఇచ్చి, ట్యాబ్లెట్ వేసి మంచినీళ్ళు ఇచ్చి మరి కేసీఆర్ దీక్ష విరమించిండని చెప్పి ఆ రోజు తప్పుడు ప్రపగండ చూపించడం ద్వారా ప్రజలు ఇంకా కకావికలైపోయారు. ఉద్యమకారులు ఆ విధంగా ఆత్మ బలిదానాలు జరిగినాయి. కానీ ఈ కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క ఈ విధానాల ద్వారానే ఆ రోజు ఆత్మహత్యలు జరిగినాయి. ఆ రోజు కేసీఆర్ని మరి ఉద్యమంలో లేకుండా మరి దాన్ని తప్పుడుగా చూపించాలని ప్రయత్నం చేశారు. కానీ మేమందరం కూడా ఎప్పటికప్పుడు వాళ్ళు చేస్తున్న ఆ మోసాలని గ్రహిస్తూ ఉద్యమాన్ని మరి ముందుకు తీసుకుపోవడానికి మేము కేసీఆర్ గారి బాటలో ఒక 25 ఏళ్ల నుంచి నడుస్తున్న సైనికుడిగా మేము ఈరోజు కూడా దీక్షా దివాస్ యొక్క ప్రాముఖ్యతని తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాం. అయితే ఒక పక్క ఇంత పెద్ద చరిత్ర కలిగినటువంటి దీక్షా దివాస్ ఘట్టం కావచ్చు, మీరు చెప్తున్నటువంటి పోరాటం కావచ్చు, ఆ ఉద్యమ టైంలో ఏదైతే మీరు పాల్గొన్నటువంటి చేసినటువంటి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా ఈరోజు అవహేళన చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ నాయకులు. ముఖ్యంగా దీక్షా దివాస్కు సంబంధించి అంటే ఏదైతే దీక్ష చేపట్టిండో తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే నినాదం ఎట్లా పుట్టిందో ఇదంతా కూడా ఆ దీక్షే అసలు అబద్ధం, అది నిజమైన దీక్ష కాదు, అదొక దొంగ దీక్ష చేపట్టిండు కేసీఆర్. ఫ్లూయిడ్స్ ఎక్కించుకున్నాడు, నిరాహార దీక్ష అని చెప్పి అందరినీ నమ్మించిండు జనాలని అని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడుతూ ఉన్నారు. ఏం చెప్పాలంటే ఇప్పుడు కేసీఆర్ గారు దీక్ష చేయకపోతే ఎవరు చేసిరు? మరి వాళ్ళు అయ్యే చేసిండా? అంటున్నా. లేకపోతే ముఖ్యమంత్రి అయ్యే చేసిండా? లేకపోతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీల నాయకులు, మంత్రులు చలామణి అవుతున్న అగ్రనాయకుల అయ్యలు ఎవడన్నా చేసిండా? వాళ్ళ ఇంట్లో ఏమన్నా ఆత్మసమర్పణలు జరిగినాయా? కాబట్టి నేను ఏమంటున్నా, ఇట్లాంటి పనికిమాలిన చిల్లర మాటలు ఏదో మీడియాలో ఎక్స్పోజ్ కావడానికి మాట్లాడవచ్చు. కానీ ఆ రోజు ఈ వ్యక్తి యొక్క క్యారెక్టర్ ఏంటి, అసలు ఈ వ్యక్తి పేరు తెలుసా జనానికి? ఉద్యమంలో ఈయన క్యారెక్టర్ ఏంటి, ఉద్యమంలో ఈయన పాత్ర ఏంటి, ఉద్యమంలో ఈయన ఎక్కడున్నాడు? ఈయన ఎవరన్నా గుర్తుపడతారా? నిన్న మొన్నటి దాకా పదవి వచ్చే వరకు నీకు దిక్కులేదు, మొక్కులేదు. కానీ ఇలా ఉద్యమంలో అంత పెద్ద ఎత్తున ఒక పార్లమెంటు సభ్యుడై ఉండి ప్రజల డిమాండ్ కొరకు ఒక ప్రజాస్వామిక డిమాండ్ను పెట్టి ఆ డిమాండ్ నెరవేర్చకపోతే నేను అన్నం నీళ్ళు ముట్టనని చెప్పి భారతదేశ స్వతంత్రంలో ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఒక పొట్టి శ్రీరాములు ఉన్నాడు, తర్వాత కేసీఆర్ గారే ఉన్నాడు. ఇదంతా చరిత్ర తమ్మి. ఇలా గాలి మాటలు చెప్తే కాదు కదా. ఇవాళ నువ్వు ఏదో పదవిలో కూర్చున్నాని చెప్పి నేను ఏది మాట్లాడినా మీడియాలో వస్తుందని చెప్పి నీ నోటికి వచ్చినట్టు మాట్లాడితే కాదు కదా. మేము ఏమంటున్నావు, నీ క్యారెక్టర్ ఏంటి, ఉద్యమంలో నీ కాంట్రిబ్యూషన్ ఏంటి, నువ్వు ఎక్కడ ఉన్నావు, నీ పేరు తెలుసా ఎవరికన్నా? ఇవాళ ఇదే ఈ ముఖ్యమంత్రి ఉన్న నాయకుడు ఇవాళ చంద్రబాబు నాయుడు సంకలనాకి ఆ రోజు చంద్రబాబు నాయుడు తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేస్తుంటే వాడు ఇచ్చిన పైసలు తీసుకొని ఆయన పైసలకు అమ్ముడు అయినటువంటి వీళ్ళు
మరి ఈరోజు అవాకులు చవాకులు మీద కేసీఆర్ దొంగ దీక్ష అంటే నువ్వు ఎక్కడున్నావు అసలు నువ్వు చరిత్రలో లేదు కదా. కేసీఆర్ దీక్ష చేయటం వల్ల ఇవాళ కేసీఆర్ చచ్చిపోతారని చెప్పి ఇవాళ ఆ రోజు మనకి పెద్ద ఎత్తున ప్రజలలో ఒక ఉప్పెనలాగా ఉద్యమం వచ్చింది. అమరులయ్యారు, ఉరికొయ్యలకు వేలాడారు, పెట్రోల్ మంటల్లో కాలిపోయారు, రైలుకి ఎదురుగా పోయి 33 ఒక్కలై చచ్చిపోయినారు. దేనికి ఇదంతా అంటే ఈ సమాజం జాగృతం కావాలి, ఇవాళ ఆంధ్రుల పాలన నుంచి విముక్తి కావాలి తెలంగాణని అమరులు ఆ రోజు ఉద్యమాలు చేసి కేసీఆర్ నిరార్థికి తెచ్చిండు. మాలాంటి వాళ్ళని కెరీర్ పోగొట్టుకొని ప్రొఫెషన్ అంతా వదిలిపెట్టుకొని 20 ఏళ్ళు రోడ్డు మీద ఉన్నాం మేము. ఇవాళ ఆ రోజు మేము 150 కేసులు నా మీద, ఢిల్లీలో నేను గాయపడితే 6 నెలలు మంచం మీద ఉన్నాం మేము. ఇవన్నీ ఎందుకు? కేసీఆర్ గారే ప్రాణాన్ని పణంగా పెట్టిండు. మేము కూడా తెలంగాణ విముక్తి కోసం పనిచేయాలి. మనం చరిత్రలో చదివాం, భగత్ సింగ్ అట్లా చేసిండు, గాంధీ ఇట్లా చేసిండని చెప్పి దేశ స్వతంత్రంలో చదివాం. కానీ తెలంగాణ పోరాటంలో మనకి ఇది ప్రత్యక్షంగా దక్కినటువంటి గౌరవం అని చెప్పి ఆ రోజు మేము బంగారు భవిష్యత్తును కూడా వదులుకొని న్యాయవాదులు, జూనియర్ న్యాయవాదులుగా ఉండి అవన్నీ కూడా వదిలేసి మార్కెట్లో మేము ఉద్యమాలలో వచ్చాం. కాబట్టి మాలాంటి వాళ్ళకు ఉన్న చరిత్ర, నీలాంటి వాళ్ళకి ద్రోహం చరిత్ర, నీచం చరిత్ర. నువ్వు కేసీఆర్ గురించి మాట్లాడడం అంటే సూర్యుని మీద ఉమ్మేసినట్టు ఆయన. ఇవాళ నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉన్నది వాళ్ళకి. ఈరోజు ముఖ్యమంత్రి తెలంగాణ వ్యతిరేకి, ఆ రోజు కేసీఆర్ తెలంగాణ కోసం పణంగా పెట్టిన నాయకుడు కదా. ఈ ముఖ్యమంత్రి కానీ, ఈ పిసిసి ప్రెసిడెంట్ కానీ వీళ్ళకి జీరో లోకెస్ట్ అండి. వీళ్ళకి కాంట్రిబ్యూషన్ లేదు, అసలు వీళ్ళకి మాట్లాడే అర్హత లేదు, అసలు నన్ను అడిగితే వీళ్ళకి ఆ పదవులో కొనసాగే అర్హతనే లేదు. అది ఏంటంటే ప్రజలు గ్రహపాటో పొరపాటో తెలంగాణ ప్రజలు మార్పు అని చెప్పి ఓట్లు వేయటం ద్వారా ఈరోజు ఆయాచితంగా వాళ్ళకి అనుకోకుండా ఈ పదవులు వచ్చినాయి. కానీ నిజంగా వీళ్ళ యొక్క పోరాటం చూసో, లేదా వీళ్ళ త్యాగాలు చూసో, వీళ్ళ యొక్క చరిత్ర చూసో వీళ్ళు నాయకులు కాలేదని నేను అంటున్నా. ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రజలకు కావచ్చు ఈ సందర్భంగా, దీక్ష దివస్ సందర్భంగా? ఇప్పుడు ప్రజలు కూడా ఇప్పుడు కూడా ఆలోచించుకోవాలి. ఇవాళ మీరు ఏదో ఆశపడ్డరు, భంగపడ్డరు. ఆ రోజు మీకు 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చాడు, తులం బంగారం ఇస్తా అన్నాడు, రైతు బంధు పెంచుతా అన్నాడు, 4,000 నుంచి 6,000 పెన్షన్ చేస్తా అన్నాడు, 24 గంటల కరెంట్ అన్నాడు, ఉచిత కరెంట్ అన్నాడు. ఇవన్నీ కూడా నెరవేరలేదు. ఇలా రైతాంగం 700 మంది చనిపోయారు, ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇలా హాస్టల్లో పిల్లలు, విద్యార్థుల పాములు కరుస్తున్నాయి, ఎలకలు కరుస్తున్నాయి, తేలు కరుస్తున్నాయి. ఇలా విద్యార్థులు హాస్టల్లో చనిపోతూ ఉన్నారు. ఇలా ఆటో డ్రైవర్లు చనిపోతూ ఉన్నారు, కాంట్రాక్టర్స్, రియల్టర్స్ చనిపోతూ ఉన్నారు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఆగమైపోయింది. హైడ్రా పేరుతోటి, మూసీ పేరుతోటి ఇలా తెలంగాణ మొత్తం కూడా హైదరాబాద్ ఆగమైంది. తెలంగాణలో మళ్ళా 30 లక్షల నుంచి భూమి ఇలా 7-8 లక్షల రూపాయలకు పడిపోతుంది. డెవలప్ వెనకకు పోతున్నది. కాబట్టి మీరందరూ ఆలోచించి ఇలా నెంబర్ 1 స్థితిలోకి వచ్చింది. పంటలు పండించుకునే తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో పంజాబ్ను తలదన్నే విధంగా వచ్చింది. పండిన పంటల్ని కేసీఆర్ డైరెక్ట్ కొన్నాడు. మార్కెట్లోకి వచ్చి ఆర్టీసీ బస్సులు, మీ పంటలు కూడా ఆర్టీసీ బస్సులలో వేసుకొని పోయి కొన్నారు. మీ పండించిన పంట గిట్టుబాటు ధర ఇచ్చిన ధర నేరుగా మీ అకౌంట్లో జమ చేసినాడు. కాబట్టి తెలంగాణ రైతాంగం ఆలోచించమని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇలా మీ బతుకులు చెల్లాచెదరైనాయి, మీ గూడు చెదిరిన పక్షులు అయినారు. ఇలా రైతాంగం ఏడుస్తూ ఉన్నది. ఇలా మీ రెక్కలు విడిచినారు కులం పేరుతోటి. కాబట్టి నేను విద్యార్థులకి 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు, ఇచ్చిండా? జాబ్ క్యాలెండర్ లేదు. ఇలా విద్యార్థులు మొత్తం ఆగమైపోతున్నారు, రైతులు చనిపోతున్నారు. బీసీలను మోసం చేసిండు 42% అని 17% కూడా ఇవ్వలే. కేసీఆర్ ఇచ్చిన 23% నుంచి కూడా దిగజారి ఇలా 17% ఇచ్చిన ఇట్ట నిలువన మోసం చేస్తున్నాడు. దళిత బంధు లేదు, బీసీ బంధు లేదు, మహాత్మా జ్యోతిరావు ఓవర్సీస్ స్కాలర్షిప్ లేదు. ఇవన్నీ కూడా తెలంగాణ నిట్ట నిలువ ముంచి కాంట్రాక్టర్లు మొత్తం కూడా పెట్టుబడి పెట్టి బిల్డింగులు కడితే కొనేవాడు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది. కాబట్టి మీరందరూ మేధావి వర్గం, జర్నలిస్టు సోదరులారా మేల్కొనండి. ఇప్పటికైనా విద్యార్థులు మేల్కొనండి. రైతాంగం సోదరులారా ఆలోచించండి. ఈ దౌర్భాగ్య పాలన, ఈ మోసపు కొట్టు పాలన, ఈ దివాళకోరు పాలన, అవగాహన లేని పాలన, చదువు లేని పాలన, కేవలం కేసీఆర్ని తిట్టుకుంటూ కాళేశ్వరం కుంభకోణం, విద్యుత్ కొనుగోలు కుంభకోణం, ఫోన్ ట్యాంపరింగు, నిన్నటికి వస్తే ఈ రకమైనటువంటి తప్పుడు ప్రచారాలతోటి, కుంభకోణాలతోటి గడిపిండి 2 సంవత్సరాలు. ఇక గడపడానికి అవకాశం లేదు. ఏ ఎలక్షన్ వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీని ఇవాళ చీరి చింతకు గట్టి ఇవాళ పాతాల లోకానికి మనం బొంద పెట్టాల్సిన రాజకీయంగా అవసరం అని చెప్పి ఒక ఉద్యమకారుడిగా, ఒక సీనియర్ నాయకుడిగా, ఒక న్యాయవాదిగా ఈ తెలంగాణ బాగు కోసం మేము జీవితాలు త్యాగం చేసి ఇవాళ మా ప్రొఫెషన్ వదులుకొని కేసుల పాలై ఆరోగ్యాలు బాగాలేకున్నా కూడా కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ సమాజం బాగుపడుతుందని మేము ఈరోజు
మళ్ళా కూడా ముందుకు వస్తూ ఉన్నాం, పిలుపునిస్తూ ఉన్నాం. ఈ సమాజాన్ని జాగృతం చేయడం కొరకు కేసీఆర్ గారు, కేటీఆర్ గారి నాయకత్వంలో మళ్ళీ ముందుకు పోవాలి. మనందరం కూడా ముందుకు రావాలి, వాస్తవాలు తెలుసుకోవాలి, తప్పును తప్పు అనాలి, ఒప్పును ఒప్పు అనాలి. ఎవడి వల్ల మేలు జరిగింది, ఎవడి వల్ల మనం అన్నం తిన్నాం, ఎవడి వల్ల అన్యాయం జరుగుతుంది, ఎవడి వల్ల తెలంగాణ వెనకపోతుందో మీరు తెలుసుకొని కేసీఆర్కి మనం మద్దతుగా నిలబడకపోతే రేపు రాబోయే కాలంలో అస్థిపంజరం చేస్తారు ఈ కాంగ్రెస్ నాయకులు. కేసీఆర్ చేసిన దానికి మొత్తం విరుద్ధంగా చేసి ఈరోజు భూములు మొత్తం కూడా అమ్మేస్తూ ఉన్నారు. ఇవాళ హైదరాబాద్ ఇండస్ట్రియలైజేషన్ వాటి ట్రాన్స్ఫర్ పేరుతోటి మొత్తం హైదరాబాద్లో ఉన్న జాగాల్ని, భూముల్ని మొత్తం కూడా వాళ్ళ మంది మాగాదులకు, చుట్టాలకి, వాళ్ళ బంధువులకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కాబట్టి సమాజమా మేల్కో, తెలంగాణ సమాజమా మేల్కో, యూత్ మేల్కోండి. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తరిమి కొట్టండి అని చెప్పి పిలుపునిస్తూ ఉన్నాం.